నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓల్డ్ మలక్పేటలో గుర్తులు తారుమారు. 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఎస్ఈసీ నిర్ణయం. ఎగ్జిట్ పోల్స్ నిషేధించిన ఎన్నికల సంఘం. రీపోలింగ్ నేపథ్యంలో ఈసీ నిర్ణయం. కూకట్పల్లి ఫోరం మాల్ దగ్గర ఉద్రిక్తత. డబ్బులు పంచుతున్నారని భాజపా తెరాస పరస్పర ఆరోపణలు. ఉదయం 11 గంటల వరకు 8.9% పోలింగ్. మందకొడిగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఓటింగ్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం. పోలీసులే లక్ష్యంగా మందుపాతరతో దాడి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.9% పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉదయం ఉత్సాహంగా సాగిన పోలింగ్ ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా సాగుతోంది. ఓల్డ్ మలక్పేట డివిజన్లో గుర్తులు తారుమారవడంతో రీపోలింగ్కు ఎస్ఈసీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.9% పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉదయం ఉత్సాహంగా సాగిన పోలింగ్ ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా సాగుతోంది. ఓల్డ్ మలక్పేట డివిజన్లో గుర్తులు తారుమారవడంతో రీపోలింగ్కు ఎస్ఈసీ ఆదేశించింది. పార్టీ గుర్తులు తారుమారు నేపథ్యంలో ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ పత్రంలో సిపిఐ అభ్యర్థికి ఎదురుగా సిపిఎం గుర్తు రావడంతో గందరగోళం నెలకొంది. కంకి కొడవలికి గుర్తుగా సుత్తె కొడవలి గుర్తు ఉండడంతో సిపిఐ నేతలు ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో డివిజన్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పార్టీ గుర్తుల తారుమారు నేపథ్యంలో ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ పత్రంలో సిపిఐ అభ్యర్థికి ఎదురుగా సిపిఎం గుర్తు రావడంతో గందరగోళం నెలకొంది. కంకి కొడవలి గుర్తుగా సుత్తె కొడవలి గుర్తు ఉండడంతో సిపిఐ నేతలు ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో డివిజన్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఓటర్లు రాకపోవడంతో పోలింగ్ బూతులు బోసిపోతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనా ఒక్కొక్కరే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగించుకోవాలని చార్మినార్ ప్రాంతంలో పలువురు యువకులు విజ్ఞప్తి చేశారు. सब जने बाहर जाके अच्छी तरीके से सब जने वोट दीजिए, ये अपना सबका कॉन्स्टिट्यूशनल राइट है। सब जने बाहर जाइए और जाके सबको वोट दीजिए, और यही मेरा सबसे कहना है। सुबह के टाइम पे आप लोग आइए, वोट डालिए, अपना हक है। और जो भी है अपन हर साल अपने को 5 साल में एक मरतबा चांस मिलता, लाजमी आके अपना हक डाल के जाना, अपनी पार्टी को चुनना, सबका हक है वो। और बहुत अच्छी तरह से बोल रहा हूँ कि शाम तक टाइम है, आइए आप लोग, सुबह में आए तो भी अच्छी बात है।
अभी भी बहुत मौसम ठंडा वगैरह है, कोरोना का भी माहौल है, कम लोग में कम पब्लिक में आके डालिए लोग। तो आप सब जने आके अपने वोट का इस्तेमाल करिए, वोट का हक डालिए। तो सुबह जो टाइमिंग है मॉर्निंग 7 to 5 PM उस टाइम के अंदर आके अपना वोट दीजिए। इस बार 100% होना चाहिए वोट। तो GHMC में जो भी इलेक्शन से अपने लीडर को चुनिए, अपना कीमती वोट डाल के अपने लीडर को बनाइए, हैदराबाद को डेवलप बनाइए, ताकि हैदराबाद तेलंगाना पूरा इंडिया में एकदम नंबर 1 रह सके। जैसा 100% वोटिंग है, मैं सबसे अपील करता हूँ आके वोट दीजिए। జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని చోట్ల తమ ఓట్లు గల్లంతయ్యాయని బాధితులు వాపోయారు. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాత బస్తీ, చాంద్రాయనగుట్ట, ఇందిరానగర్లో కొంతమంది ఓట్లు గల్లంతయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మమ్మ, చంద్రాయనగుట్ట, ఇందిరానగర్. మాకు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఓటు వస్తలేదు. ఇంతకు ముందు వచ్చింది, ఇప్పుడు వస్తలేదు. మరి కారణం ఏంది? మరి మేమైతే ఇక్కడే ఉంటాం. మరి సొంత ఇళ్ళలో మేము ఇక్కడ అంతా చాలా మందికి రాలే, మాకనే కాదు బస్సులో ఎవరికి రాలేదు. చంద్రన్గుట్ట, ఇంద్రనగర్లో ఉంటా. నా పెళ్ళి ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి నేను ఓటేస్తున్నా. ఇప్పుడు మా ఆయనకు ఓటు రాలేదు. నాది బార్కాస్లో వచ్చింది, నా ఒక్క మీద వచ్చింది. మా ఇంట్లో 21 ఓట్ల 19 ఓట్లు రాలేదు. ఎక్కడ పోయినాయి మా ఓట్లు? అన్ని డిలేడ్ అయినాయి అంటారు. ఇప్పుడు మా ఆయనకైతే ఓటే లేదని చెప్తున్నారు అడిగితే. నుంచి వేసుకుంటూ వచ్చినాము. ఈసారి ప్రతి సంవత్సరం ఎలక్షన్ ఇట్లా అవుతుంది. ఈసారి కూడా 2 పేర్లు వచ్చినాయి, 2 పేర్లు రాలేదు. మా ఇంట్లో 4 ఓట్లు. కూకట్పల్లి ఫోరం మాల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ భాజపా తెరాస శ్రేణులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బులు పంచుతున్నారని భాజపా ఆరోపించింది. మంత్రి భద్రతా సిబ్బంది ఉన్న కారుపై భాజపా కార్యకర్తలు దాడి చేసి తెరాస కార్యకర్తలను కొట్టినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మినిస్టర్ కి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఒక మినిస్టర్ కి సెక్యూరిటీ మినిస్టర్ కి ఏం పనిరా? మినిస్టర్ గారికి ఏం పని? మినిస్టర్ గారికి ఏం పనిరా? మినిస్టర్ గారికి ఏం పని? జీహెచ్ఎంసీ పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. కార్యాలయం నుంచే అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 2272 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కొన్ని చోట్ల వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నారు. ఓటరు గుర్తింపు కోసం డివిజన్కు 1 చొప్పున 150 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. కరోనా వేళ భౌతిక దూరాన్ని పాటించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక నాచారంలో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొత్తం చూసినట్లయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం ఉన్న కాప్రా సర్కిల్లోని నాచారం డివిజన్కి సంబంధించిన సెయింట్ పియర్స్ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రంలో మనం చూడొచ్చు. ఈ పోలింగ్ కేంద్రం దాదాపుగా వెలవెలపోతుందని మనం చెప్పొచ్చు. ఓటర్లు చాలా స్వల్ప సంఖ్యలో ఉదయం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరు ఇద్దరిద్దరికి మించి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి లేదు. ఇప్పటికే సామాజిక దూరాన్ని పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కాప్రా ఈ సర్కిల్కి సంబంధించి మొత్తంగా ఉన్న డివిజన్లు మనం చూసినట్లయితే కనుక 6 డివిజన్లు ఉన్నాయి. మొత్తంగా 2,79,772 మంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి చూస్తే ఇక్కడ ఓటింగ్ సరళి కొంత నిదానంగానే సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేవారి కోసం వాళ్ళకి ఇక్కడ అంటే నడవలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఉదయం నుంచి ఈ కాప్రా నాచారం ప్రాంతంలో కొంతవరకు తక్కువ మోతాదులో ఈ పోలింగ్ కూడా జరుగుతుంది. ఇక ఈ మొత్తం కాప్రా సర్కిల్లో ఉన్నటువంటి 6 డివిజన్లు గమనించిన
చూసినట్లయితే కనుక ఇటు కాప్రాలో 5 అభ్యర్థులు బరిలో ఉండగా ఏఎస్ రావు నగర్లో 6, చెర్లపల్లిలో 7 అభ్యర్థులు, మీర్పేట హెచ్పీ కాలనీలో 10 మంది అభ్యర్థులు, అదేవిధంగా మల్లాపూర్లో 13 మంది, నాచారంలో మొత్తం 5 అభ్యర్థులు బరిలో ఉన్నారంటే మొత్తంగా మనం చూసినట్లయితే కనుక కాప్రా సర్కిల్కి సంబంధించి 46 మంది అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఇక మొత్తం 312 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే అత్యధికంగా నాచారంలోనే 59 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా ఇటు కాప్రా సర్కిల్ని చూసినట్లయితే కనుక ఉదయం 11 గంటల లోపు అటు కాప్రాలో 15.18% పోలింగ్ నమోదు కాగా ఏసరావు నగర్లో 13.63%, అదేవిధంగా చెర్లపల్లిలో 15.10%, అదేవిధంగా హెచ్బీ కాలనీలో 8.24%, మల్లాపూర్లో 7.86%, నాచారంలో 8.4%గా కూడా పోలింగ్ ఉంది. ఇక మొత్తం కాప్రా సర్కిల్ని చూసినట్లయితే కనుక 11.08% ఉన్నప్పటికీ కూడా ఇటు నాచారం అదేవిధంగా హెచ్బీ కాలనీలో అతి స్వల్పంగా, మల్లాపూర్ హెచ్బీ కాలనీ నాచారం ప్రాంతాల్లో అతి స్వల్పంగా కూడా అంటే కేవలం 8% మించకుండా 11 గంటల వరకు కూడా పోలింగ్ సరళి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేను స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. ఓటు స్టూడియో. ఒక్కసారి తింటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అతి ముఖ్యమైనదని భాజపా నేత మురళీధర్ రావు అన్నారు. అంబర్పేటలో ఆయన ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఇక హైదర్ నగర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ కొంచెం క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ వ్యాప్తంగా కూడా అన్ని జోన్లలో కూడా క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుంది. మనం ఇప్పుడు హైదర్ నగర్ కూకట్పల్లి జోన్కి సంబంధించి హైదర్ నగర్ ఏరియాలో ఉన్నాం. హైదర్ నగర్ హెచ్ఎంటీ హిల్స్లో ఈ పోలింగ్ బూత్, ఇక్కడ 8 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 8 పోలింగ్ బూతుల్లో కూడా ఉదయం కొంచెం పర్సెంటేజ్ క్రమంగా ఉదయం నుంచి కూడా ఇక్కడికి ఓటర్లు ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ కొందరు ఫస్ట్ టైం మొదటిసారిగా ఓటు వచ్చిన తర్వాత ఓటు వేసిన యువతి ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీకు ఫస్ట్ టైం ఓటు వేసి అంటున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ కూడా ఎలిజిబుల్ ఉన్నాను, కానీ కుదరలేదు వేయడము. సో అందరూ అంటారు కదా మన ఎవ్రీ ఓట్ అందరూ వేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని. అందుకని నేను ఈసారి ఖచ్చితంగా నా దగ్గర ఈసారి కూడా ఓటర్ ఐడి లేకపోతే ఆ నెంబర్ తీసుకొని జిరాక్స్ తీసుకొని వేశాను. సో అందరు ఖచ్చితంగా ఓట్ వేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ ఆర్ రైట్ అండ్ అందరూ వేయాలి. అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు మన హైదరాబాద్లో ఎప్పుడు చూసినా పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా నమోదవుతుంటుంది. గ్రేటర్ పరిధిలో 45 అట్లా నమోదవుతుంది. చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉద్యోగులే రావడం లేదు అన్న ఒక అపోహ కూడా అది కూడా ఉంది. చాలా మంది మనం చూసాం వికలాంగులు లాంటి వాళ్ళు వస్తున్నారు, కానీ చదువుకున్న వాళ్ళు రావడం లేదు. సో మీరు ఏం అప్పీల్ చేస్తారు? మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీలాంటి యువతకు మీరు ఏం అప్పీల్ చేస్తారు? అందరూ ఓట్ వేయాలండి, అది మన రైట్. మనము డిసైడ్ చేసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని కాదు, మీరు అనలైజ్ చేయాలి. లైక్ ఎవరు కొంచెం అట్లీస్ట్ బేసిక్, నాకు కూడా పెద్ద పాలిటిక్స్ గురించి తెలియదు. నేను ఇవాళ ఒక 10 మందిని అడిగాను, లైక్ ఎవరు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి ఓట్ వేయండి అని. ఇట్స్ నాట్ లైక్ ఈ పార్టీ అని, ఈ క్యాస్ట్ అని, మా క్యాస్ట్ అని, అలా కాకుండా ఎవరు రియల్గా పీపుల్కి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని కనుక్కొని వాళ్ళకి వేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ అందరూ వచ్చి ఓట్ వేయండి. మొత్తానికి చాలా మంది మనం చూసాం ఉదయం నుంచి కూడా చాలా మంది వికలాంగులు ఓట్లు వేస్తున్నారు, చాలా మంది ఒంటి కాళ్ళతో కూడా వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి ఉంది. కానీ పర్సెంటేజ్ మాత్రం అంటే ఏవైతే విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం
కొంచెం పర్సంటేజ్ వాళ్ళు మాత్రం ఓటింగ్ వేసేందుకు వాళ్ళు కొంచెం వెనుకడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. పర్సంటేజ్ క్రమంగా అంటే గతంతో పోలిస్తే కొంచెం ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతున్నప్పటికీ ఇది ఇంకాస్త, ఎందుకంటే గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా 3 సార్లు 2002లో తర్వాత 2016లో జరిగిన ఎలక్షన్స్ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది. సో ఈసారి కూడా ఎక్కువ పర్సంటేజ్ పోలింగ్ నమోదయ్యేందుకు, పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంచెం తగ్గినప్పటికీ ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా కొంచెం అయితే పెరుగుతున్నారు. మనం ఇప్పుడు ఈ 8 ఇక్కడ హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్లో 8 పోలింగ్ బూతులు ఉన్నాయి. 8 పోలింగ్ బూతులు కూడా ఒక్కొక్కరే వస్తున్నారు తప్ప పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం రావడం లేదు. ప్రధానంగా ఇక్కడ కరోనాకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు, చాలా విశాలంగా ఏర్పాటు చేశారు. అట్లాగే మున్సిపల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఎవరైనా వికలాంగులు వస్తే, ఎవరైనా వృద్ధులు వస్తే వాళ్ళ కోసం సపరేట్ వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసి లోపలికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వారిని కూడా అందుబాటులో ఉంచారు. అట్లాగే తాగునీటి సౌకర్యం కావచ్చు, ఇంకోటి కరోనా ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ పెట్టుకున్న తర్వాతనే లోపలికి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి పోలీసు సిబ్బందిని కూడా పర్యవేక్షిస్తున్నారు. లోపల వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా చాలా మంది కూడా పోలింగ్ చిట్టి అందలేదు, ఓటర్ స్లిప్ అందలేదని చెప్తున్నారు చాలా మంది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం అందరికీ పోల్ చిట్టీల పంపిణీ పూర్తి చేశామని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా మంది ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయలేదనేది అయితే వినిపిస్తుంది. అది ఒకవేళ ఓటర్ చిట్టి లేకున్నా ప్రభుత్వం సూచించిన 18 కార్డ్స్ చెప్పడం జరిగింది. ఆ 18 కార్డ్స్లో ఆధార్ కార్డుతో పాటు పాస్పోర్టు, అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మిగతా 18 ఏది ఉన్నా కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పాలు పంచుకోవాలి. ఇప్పటికైనా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి. ప్రజలు ప్రతిసారి కూడా హైదరాబాద్ పరిధిలో చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది. ఈసారి అయితే పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు యువత కూడా ముందుకు రావాలి అని చెప్పి అధికారులు కూడా కోరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అదే చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. హైదరాబాద్లో గత చరిత్ర ఏదైతే 45 నమోదవుతుంది, 50 నమోదవుతుంది, దాన్ని బీట్ చేయాలి. దాన్ని బీట్ చేసి 50% కన్నా ఎక్కువగా పోలింగ్ నమోదు చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్థానికంగా ఎవరుంటున్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఓటేయాలి. ఎందుకంటే చాలా కమ్యూనిటీ హాల్లో కూడా జిహెచ్ఎంసీ అవగాహన సదస్సులు నిర్వహించింది, చాలా అవేర్నెస్ తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా మంది ఇటు కరోనా భయం ఒకటి, తర్వాత చాలా మంది ఇప్పటికే వివిధ వారి స్వస్థలాలకు వెళ్ళిపోవడం జరిగింది. కరోనా నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నుంచి లాక్డౌన్, ఆ సమయం నుంచి చాలా మంది స్వస్థలాలకు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడము అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి సుమారుగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 74 లక్షల మంది ఓటర్లు ఉంటే సుమారు 8 నుంచి 10 లక్షల వరకు వారి స్వస్థలాలకు వెళ్ళినట్టుగా మనకు అధికారిక సమాచారం బట్టి తెలుస్తుంది. సో చూడాలి, ఈసారి అయితే కొంచెం గతంలో కన్నా పర్సంటేజ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగానే అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కొంచెం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అయితే పబ్లిక్ ఎక్కడికి ఏ పోలింగ్ బూతుల దగ్గరికి సంపన్న శ్రేణి కావచ్చు, అట్లాగే సాధారణ పబ్లిక్ కొంచెం తక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అట్లాగే ఏదైతే బస్తీలు ఉన్నాయో బస్తీ ప్రాంతాల వాసులు మాత్రం ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మటుకు హైదరాబాద్లో ఉన్న 100 బస్తీలలో కూడా ఈసారి ప్రత్యేకంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో 1500కు ఒక పోలింగ్ బూత్ ఉంటుండే, ఈసారి 1500కు కాకుండా 1000 వరకు ఒక పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. సో గతంలో కన్నా ఈసారి కొంచెం తక్కువగా ఏర్పాటు చేశారు కనుక సో ఇంకా పోలింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు ఇది కూడా ఉపయోగపడుతుందని అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి, ఇప్పుడిప్పుడైతే వస్తున్నారు. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత, ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకా క్రమక్రమంగా ఇప్పటికైనా అది యువత ఆలోచించాలి, కొంచెం ముందుకు రావాలని అధికారులు అయితే అప్పీల్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అప్పీల్ చేస్తుంది. యువత, ఉద్యోగులు కావచ్చు, ఈరోజు సెలవు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలని అయితే కోరుతున్నారు. ఓటు స్టూడియో. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వివిధ పార్టీల నేతలు వెల్లువలా తరలివస్తున్నారు. నగరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పోలింగ్ బూత్ల వద్ద వరుసలో నిల్చుని ఓటేస్తున్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలో ప్రజలు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. కూకట్పల్లిలో, శేషాద్రి నగర్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఓటు వేశారు. శేరలింగంపల్లిలోని వివేకానంద నగర్ క్లబ్ హౌస్లో స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ
ఉప్పల్లో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నతో కలిసి ఓటు వేశారు. అటు ముషీరాబాద్లోని జవహర్ నగర్ కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెరాస అభ్యర్థి ముఠా పద్మ, తార్నాకలో భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు, అంబర్పేటలో మురళీధర్రావు కుటుంబ సమేతంగా ఓటు వేశారు. పాత బస్తీలోని శాస్త్రీపురంలో ఉదయాన్నే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరే గుంజితే మంచిగా సార్ మీకు ఇచ్చే ఎక్స్పెక్ట్ పెట్టుకోవాలా మీరు? గ్రేటర్ పోరులో ప్రజా గాయకుడు గద్దర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్వాల్ వెంకటాపురం డివిజన్లో ఓటు వేశారు. తన జీవితంలో రెండోసారి ఓటేసినట్లు గద్దర్ తెలిపారు. సెకండ్ టైం నా జీవితంలో గ్రేటర్ ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో చిరంజీవి దంపతులు తమ ఓటు నమోదు చేశారు. ఫిలింనగర్ క్లబ్ లో సినీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీలో నాగార్జున, అమల ఓటు వేశారు. ఫిలింనగర్లో ఓటింగ్పై అవగాహన కల్పించేలా ప్రత్యేక టీషర్ట్ ధరించి మంచులక్ష్మి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు ఓటేశారు. కరోనా భయం అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజయ్ పిలుపునిచ్చారు. కాబట్టి అందరూ హైదరాబాద్లో ఉన్న అందరూ తప్పకుండా బయటికి రండి, వచ్చి ఓట్ చేయండి. మజా వస్తుంది ఓట్ చేస్తే. కరోనాకు భయం లేదు. లోపల శానిటైజర్లు ఉన్నాయి, బూత్ చాలా స్పేస్ ఉంది, పెద్ద ఎక్కువ రష్ ఇట్లాంటివి కూడా లేవు. హాయిగా రావచ్చు. నీట్గా క్యూలో నిలబడుతున్నారు. ఇక్కడ మన హైదరాబాద్ పెద్దలు చాలా మంది వచ్చారు. నీట్గా క్వైట్గా నిలబడుతున్నారు. లోపలికి వెళ్ళి టప్ప కొట్టడమే. అందరు బయటికి రండి, వచ్చి ఓట్ చేయండి. ఓటేసేసినాక మీరు ఆగండి. హలో టు ఎవ్రీవన్. అండ్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, మన అందరం ఓటుని వినియోగించుకోవడం మన హక్కు. అండ్ ఇవాళ ఓట్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ ఎవ్రీబడి గో అండ్ ఓట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. బంజారాహిల్స్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ ఓటు వేయాలని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో చాలా సాఫీగా మొదలైంది. 101 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ మొదలైనట్టుగా సమాచారం ఉంది. కోవిడ్ దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఓటర్స్కి విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని తప్పకుండా ఓటింగ్కి రావాలని. సో ఈ దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్గా కోవిడ్ గైడ్లైన్స్ దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి, ఓటు అనేది ప్రధానమైన మీ హక్కు. ఇది మనకు రాజధాని. ఈ ఎలక్షను చాలా ప్రధానం పౌరులకి. ఇది ఒక వజ్రాయుధం లాంటి ఓటు మీ చేతుల్లో ఉంది. దాన్ని వినియోగించుకొని సమర్థులైన ప్రజాప్రతినిధులను తప్పకుండా ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను.